వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పిఠాపురం కుల రగడపై పవన్ ఎమోషనల్. ఇది నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో గెలిచారు 2024 ఎన్నికల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన పార్టీలో 21 ఎమ్మెల్యేలు ఆయనతో కలిపి 21 మందిని గెలిపించుకున్నారు, 2 ఎంపీలను గెలిపించుకున్నారు. నిజాయితీతోటి నీతిగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడా కూడా ఆ పథకాలకి ఏవైతే ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేస్తున్న పథకాలు ఉన్నాయో దాదాపు 90% రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి పేర్లే పెట్టారు, కానీ వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ తాతగారి పేరు పెట్టుకోలేదు. మరి ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో జరిగినటువంటి అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ పిఠాపురంకి సంబంధించినటువంటి కుల రగడను కూడా ప్రస్తావిస్తే ఎమోషనల్ అయ్యారు. అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలిచిన దగ్గర నుంచి కులాల మధ్య చిచ్చు ఎవరు పెడుతున్నారు అనేది జనసేన పార్టీ కూడా, కేడర్ కూడా ఆలోచించాలి. పార్టీ ఆఫీసులో కూర్చునే వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఎవరైనా ఫోన్ చేసి చెప్తే తప్ప వీళ్ళ కదలరు. 70,000 మెజార్టీతో గెలిచి పిఠాపురాన్ని కంచుకోటగా చేసుకుని మరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఆయన మీద కుల ముద్ర వేయాలని చూస్తున్నటువంటి ఉన్మాదులు ఎవరు? ఈ మధ్యకాలంలో చూస్తే 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఈ కులాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర మీదకి తెచ్చారు. అసలు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ ప్రపంచంలో 2వ క్లాసు 3వ క్లాసు 4వ క్లాసు చదివే పిల్లలకి కులం తెలుస్తుందా? అసలు కులం తెలిసే అవకాశం ఉందా? కులం తెలిసినా దాని గురించి మాట్లాడుకుంటారా? పలానా కులం వాడితోనే ఫ్రెండ్షిప్ చేయాలి, పలానా కులం వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉంటుందా? పలానా రాజకీయ పార్టీ వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి, లేకపోతే పలానా ఫ్యాన్స్ సంబంధించినటువంటి అభిమానంతోనే ఫ్రెండ్షిప్ చేయాలని తెలుస్తుందా? మినిమం 10వ తరగతికి వస్తే కానీ నేను పలానా కులం, నా కులం ఇంత ఓటింగ్ ఉంది, నా కులపోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేదా నా కులపోడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన మినిమం 10వ తరగతి దాకా వస్తే కానీ తెలియదు. లేదా ఇంటర్మీడియట్, డిగ్రీకి ఒక పూర్తి స్థాయి అవగాహన, ఓ మెచ్యూరిటీ, అప్పుడు వారికి సొంత అజెండాలు, వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు, వ్యక్తిగతమైనటువంటి భావజాలం అప్పుడు ఏర్పడుతుంది. 2వ తరగతి పిల్లల దగ్గరికి, 3వ తరగతి పిల్లల దగ్గరికి కొంతమంది ఉన్మాదులు యూట్యూబ్ ఛానళ్ళ పేరుతోటి, కొంతమంది మానసిక ఉన్మాదులు, ఆ ఉన్మాదుల్ని ఒకటి 2 రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తూ ఉంటాయి. వారికి వాళ్ళు వెళ్ళి కులాల మధ్య చిచ్చుబెట్టి ఈ ఎపిసోడ్ని టెలికాస్ట్ చేసి దాన్ని ఏదో ఒక భూతద్దంలో చూసి పిఠాపురంలో అల్లర్లు రేకెత్తించాలని. అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం దాదాపు 70,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి బలమైనటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి ఆయన 70,000 మెజార్టీతో గెలిచారు. మరి 70,000 కాపులు ఉన్న నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో గెలిచారు అంటే మరి దాదాపు వంగగీత గారికి కూడా దగ్గర 50,000 పైచీలకి ఓట్లు వచ్చాయి. మరి 50-60 వేల మంది ఇతర కులస్తులు కూడా ఓట్లు వేస్తేనే కదా ఎమ్మెల్యే అయ్యేది. ఒక కులం వస్తే ఎప్పుడు ఎమ్మెల్యే అవ్వలేరు. అట్లానే ఆ 70,000 మంది కాపులు ఆయనకి వేయరు ఓట్లు, 50,000 మంది కాపులు వేసుంటారు ఓట్లు, మరొక 20,000 మంది వైఎస్ఆర్సీపీకి వేశారు ఓట్లు. మరి అలాంటిది ఆ నియోజకవర్గంలో ఆ కులాన్ని బూచిగా చూపాలి, ఆ నాయకుడిని బూచిగా చూపాలి అనే ప్రయత్నం ఎవరి కోసం? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు చాలామంది పిఠాపురంలో కులానికి సంబంధించినటువంటి రగడకు సంబంధించిన అంశాలని లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు భూతద్దం పెట్టి. సరే, గతంలో కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఆ అంశాలు గతంలో మనం డిస్కషన్ కూడా చేసాం. అవి పక్కన పెడితే అసలు ఈ మధ్యకాలంలో వచ్చిన అంశం చిన్నపిల్లలు 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలు అటో 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఏం జరిగిందని చెప్పేసి అంటాం. వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించటం, కొంతమంది పిల్లలకి తెలియని పిల్లలతో ఏదో మాట్లాడించడం. అసలు ఎక్కడైనా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలకి అసలు కులం తెలుస్తుందో? అసలు తెలిసే ఛాన్స్ లేదు. 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలు ఎక్కడ గొడవ పడతారు? ఇతను పెన్సిల్ ఈడు పెన్సిల్ అటు తీసుకున్నాడనో, ఈ పిల్లోడు లబ్బరు ఆ పిల్లోడు ఎరేజర్ తీసుకున్నాడనో, ఈ పిల్లోడు చాక్లెట్ ఆ పిల్లోడు లాక్కున్నాడనో, వాటి మీదే గొడవ పడేది. కులాల మీద, రాజకీయ పార్టీల కోసం, ఫ్యాన్స్ అభిమాన సంఘాల కోసం
2, 3, 4, 5 తరగతి చదివే వాళ్ళు గొడవలు పడ్డారంటే అది పచ్చి బూతు. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఈ దేశం పోతూ ఉంది. ఆయన నచ్చలేదు, ఆయన పరిపాలన బాగాలేదనుకోండి, ఆయన ఓడించండి వచ్చే ఎన్నికల్లో. అంతేగాని ఆయన మీద విషం చిమ్మటం ఏంటి, కులముద్ర ఏంటి? ఆయన కులాన్ని బూచిగా చూపించి పక్క కులాలకు దూరం చేయాలనే ఆలోచన ఎవరిది? పిఠాపురంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిది? తప్పు కదా అది. నిజంగా దాని మీద ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు అంటే ప్రత్యర్థి పార్టీల భావజాలం ఏ స్థాయికి దిగజారిందంటే చాలా దుర్మార్గమైన స్థాయికి దిగజారింది. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టం. అసలు ఎక్కడా కూడా 10వ తరగతి లోపు పిల్లలు ఈ దేశంలో కులాల కోసం, మతాల కోసం, రాజకీయ పార్టీల కోసం గొడవలు పడ్డారనే సంఘటన లేదు ఇప్పటివరకు. ఎక్కడో అడపదడప ఉంటే ఉండొచ్చు, దాని వెనక ఏవో అరాచక శక్తులు ఉంటే వారికి ఒక అజెండా ఉంటుంది, ఆ అజెండా కోసం చేసి ఉండొచ్చు. కానీ ఈ విధంగా చేశారంటే, కులాల మీద ఈ అంశాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తారంటే చాలా దుర్మార్గం, చాలా చాలా దురదృష్టకరం. చూద్దాం అసలు ఈ ఎపిసోడ్ ఏ మేరకు టర్న్ అవుతుందో. అంటే ఇంకెన్నాళ్ళు పిఠాపురం మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఎక్కడ పోటీ చేయాలి? భీమవరంలో పోటీ చేస్తే అక్కడ ఏడ్చారు, గాజువాకలో పోటీ చేస్తే అక్కడ ఆయన మీద పడి ఏడ్చారు, పిఠాపురంలో పోటీ చేస్తే అక్కడ ఏడుస్తూ ఉన్నారు. అంటే ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఆయన సామాజిక వర్గం కూడా అదే విధమైనటువంటి విషయాన్ని చెమ్మటం, కుట్ర చేయటం. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇది చూద్దాం ఈ ఎపిసోడ్ అంటే దాని మీద ఆయన చర్యలు సీరియస్గా తీసుకోవాలి. పిఠాపురంలో 2, 3, 4, 5 తరగతులు చదివే పిల్లల మధ్య కుల గొడవ పెట్టింది ఎవరు, ఈ ఎపిసోడ్ని తెచ్చింది ఎవరు, అసలు ఏం జరిగింది అనేది ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేయాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమోషనల్గా మాట్లాడటం కాదు, స్టేజీల మీద ఎంక్వైరీ వేయండి. ఎవరైతే ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి చర్యలు పూనుకున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. అప్పుడు రెండోసారి అబద్ధాలు, అభూత కల్పనల ప్రచారం సమాజంలో జరగకుండా ఉంటుంది.